జెడ్బీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను శ్రీలత. చైనా భారత్ యుద్ధంలో యాదవ సైనికులు ధైర్య సాహసాలు ప్రదర్శించి అమరులైన యాదవుల మట్టిని కలసంతో సైనికులు దేశ యాత్ర చేపట్టారు. ఈ యాత్ర సోమవారం సాయంత్రం గోదావరి గడికి చేరుకోగా గోదావరిని మున్సిపల్ కార్యాలయం సమీపంలోని టీ జంక్షన్ వద్ద రామగుండం నగర యాదవ సంఘం నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివెళ్లి వారికి స్వాగతం పలికారు. గోదావరి ఖనిలో అమరవీరుల త్యాగాలను ప్రజలకు తెలియజేపరిచారు. ఆర్మీలో ప్రత్యేకంగా యాదవుల రెసిడెంట్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు పాతిపల్లి రవి యాదవ్, మెండే లింగయ్య యాదవ్, బోయిన్ మల్లేష్ యాదవ్, పోచం కొమ్మకుమార్, ఆర్కే రాజన్న, చుక్కల శ్రీనివాస్, ఆడూరి రవికుమార్, శ్రీనివాస్, రేడియం శ్రీను తదితరులు పాల్గొన్నారు. బండి అక్కడ ఉండదు, ఆ బండి పెట్టి వేరే పెట్టినా మంచిగా దిగచ్చు. అదిగే పెట్టు, నెట్ మీద పెట్టుకో, నెట్ మీద పెట్టుకో, నెట్ మీద పెట్టుకో. చూడు మళ్ళా చూడు రవాణా లింగానే సార్ అందరికీ చూడండి ఒకసారి. రైట్ ఓకే చూడండి ఒకసారి. చుక్కల సీనా చూడు. అరే గిడ్డు చూడు, గడ్డ చూస్తాను, గిన్నె చూడు, కండువా పడ్డది. ఓకే అయిపోయింది. ఓకే వాటర్ ప్రూఫ్ అన్నీ దేశవ్యాప్తంగా ఈ యొక్క కలశ యాత్ర అయితే జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1962 సంవత్సరంలో నిజంగా యుద్ధంలో అమరులైనటువంటి యాదవులకు ఎవరైతే 114 మంది భారతదేశ భూభాగం కోసం చైనాతో పోరాడి భారతదేశ గౌరవాన్ని నిలబెట్టారో వాళ్ళు కనీసం ఇప్పటి వరకు వాళ్ళని గౌరవించి ఒక ఐర్ రెజిమెంట్ అనేది ఏర్పాటు చేయలేదు. ఆ రోజు ఐర్ డామ్ని రిజంగ్ల ప్రాంతంలో ఏర్పాటు చేశారు. కానీ ఇలా రెజిమెంట్లలో యాదవులకు సముచిత స్థానం దక్కాలంటే రెజిమెంట్ కంపల్సరీ కావాల్సినటువంటి అవసరం రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క యాత్ర అయితే కొనసాగుతుంది. అందులో భాగంగానే అనేక మంది జిల్లాల యాదవ నాయకులు కూడా ఇవాళ ఐర్ రెజిమెంట్ ఏర్పాటు చేయాలని అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ యాత్రకు ఇచ్చేసినటువంటి రామగుండం సోదరులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. వార్ కలశ యాత్ర దేశవ్యాప్తంగా దేశంలో స్టార్ట్ అయ్యి అన్ని వివిధ రాష్ట్రాల నుండి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు వచ్చి ఈరోజు మన రామగుండం నగరానికి వచ్చిన సందర్భంగా ఈ రెజంగ్ల యాత్ర చేపట్టినటువంటి యాదవ వీరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాభినందనలు తెలియజేస్తూ ఏదైతే చైనా వారిలో అసూలు బాసినటువంటి యాదవ వీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈరోజు ఎప్పుడైతే చైనా వారు కానీ అంతకుముందు పాకిస్తాన్ వారు కానీ మనకు యాదవ రెజిమెంట్ ఉన్నప్పుడు అహీర్ రెజిమెంట్ ఉన్నప్పుడు మన యాదవ వీరులు వీరోచితంగా పోరాడి వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మన దేశాన్ని రక్షించారు. ఆ యొక్క యాదవ రెజిమెంట్ను గత ప్రభుత్వాలు తీసేసినాయి. ఇప్పుడు మన భారతదేశం యొక్క
మిలిటరీలో మళ్ళీ యాదవ రెజిమెంట్ను పునరుద్ధరించాలని చేపట్టినటువంటి ఈ కలశయాత్ర విజయవంతం కావాలని, అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం ఈ యాదవ రెజిమెంట్ను మళ్ళీ పునరుద్ధరించి మాకు అవకాశం కల్పించాలని కోరుతూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ యొక్క ఇంతటి మంచి మహత్కార్యానికి ఈ రామగుండంకు ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, శుభాభినందనలు తెలియదు. జై